ప్రణయ్, అమృత ఈ రెండు పేర్లు ఎవరూ మర్చిపోలేరు. ప్రణయ్, అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు. కుమార్తె తక్కువ కుల అబ్బాయిని పెళ్లి చేసుకుందని అత్యంత దారుణంగా సుపారీ ఇచ్చి చంపించాడు అమృత తండ్రి మారుతీరావు. అయితే ఈ కేసు కొన్ని సంవత్సరాలుగా విచారణ సాగుతోంది. తాజాగా ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో మిగిలిన నిందితులకి జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ కేసులో A1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు గతంలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అసలు అమృత ప్రణయ్ లవ్ స్టోరీ ఏంటి? 2018 సెప్టెంబర్ 14న ఆ రోజు ఏం జరిగింది? కొన్నాళ్లకు అమృత తండ్రి మారుతీరావు ఎందుకు ఆత్మహత్య చేసుకు మారుతీరావు చివరి కోరిక తీర్చిన అమృత. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడడంతో అమృత ఏమంటోంది? ఆమె రియల్ స్టోరీలో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృత వర్షిణి ఇద్దరు కూడా 9వ తరగతి నుంచే ప్రేమించుకున్నారు స్కూల్లో. ఇద్దరు ఇంజనీరింగ్ బీటెక్ మధ్యలోనే ఆపేశారు. వీరి ప్రేమ విషయం తెలిసి అమ్మాయి తండ్రి మారుతీరావు హెచ్చరించాడు. పెళ్లికి ఒప్పుకోరని తెలిసి అమృత, ప్రణయ్ కలిసి 2018 జనవరిలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు. 2018 జనవరి 31న వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత ఊర్లోని గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. తన కుమార్తె తక్కువ కులం అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, పైగా ఊర్లో తన పరువు తీయడానికి ఇలా గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకుందని మారుతీరావు సహించలేకపోయాడు. ప్రణయ్ది షెడ్యూల్ కులానికి చెందిన మాల సామాజిక వర్గం, అమ్మాయిది వైశ్య సామాజిక వర్గం. అయినా కుమార్తెపై ప్రేమతో అమృత ఇంటికి వచ్చి అని ఎన్నోసార్లు కోరాడు తండ్రి మారుతీరావు. అయితే అమృత మాత్రం ప్రణయ్ని వదిలి రానని తల్లిదండ్రులకు చెప్పేసింది. తన కుమార్తెని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. అప్పటి నుంచి మారుతీరావు మరింత కక్ష పెంచుకున్నాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి మారుతీరావు డబ్బున్న వ్యక్తి. కుమార్తె అంటే అతనికి ఎంతో ఇష్టం. ఆ కుటుంబం గురించి ముందు నుంచి భయపడ్డాడు. వివాహమైన 2 నెలల తర్వాత నుంచి తన హత్యకు కుట్ర జరుగుతోందనే అనుమానంతో ప్రణయ్ కూడా అప్రమత్తంగా ఉన్నాడు. వివాహం చేసుకున్న కొన్ని రోజులకే ప్రణయ్, అమృత దంపతులు ఐజీని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు. యువతి తండ్రి మారుతీరావుని పిలిచి హెచ్చరించారు కూడా ఎస్పీ. అయితే ఆగస్టు 22న కూడా ప్రణయ్ ఇంటి ముందు దుండగులు రెక్కి నిర్వహించారు. ప్రణయ్ ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్లో స్పష్టంగా కనిపించింది. కోటీశ్వరుడైన మారుతీరావు ఎప్పుడు ఏం చేస్తాడో భయపడి ప్రణయ్ తండ్రి ఎన్నో ఆలోచనలు ఆలోచించారు. ఇంటికి దూరంగా వెళ్ళిపోయి బతకాలని కొడుకు, కోళ్లకి చెప్పారు. కానీ అమృత దానికి అంగీకరించలేదు. నాన్నని ఒప్పిస్తానని, ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటామని చెప్పింది. కొంతకాలంగా అమృతతో వాడి తల్లిదండ్రులు ఫోన్లో కూడా మాట్లాడడం ప్రారంభించారు. అలా నమ్మించి ఏమీ అపాయం చేయని వారిలా మారుతీరావు నటించాడు. ప్రణయ్ని అంతం చేస్తే తన కుమార్తె తన దగ్గరికి వస్తుందని భావించి సుపారీ గ్యాంగ్ని కాంటాక్ట్ అయ్యాడు. ఇలా ప్రణయ్ హత్యకు పథకం రచించాడు. అమృత 5 నెలల గర్భిణి. రొటీన్ చెకప్లో భాగంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లారు. 2018 సెప్టెంబర్ 14న మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ ఉండగా అక్కడే మాటు వేసిన సుపారీ గ్యాంగ్ వ్యక్తి వెనక నుంచి వచ్చి ప్రణయ్ మెడపై కత్తితో వేటు వేశాడు. చివరికి ప్రణయ్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ ఉన్న అమృత అలాగే ప్రణయ్ తల్లి పరుగున డాక్టర్ని పిలిచారు. కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. సుపారీ గ్యాంగ్ దారి కాచి అత్యంత క్రూరంగా ప్రణయ్ను హత్య చేశారు. వెనక నుంచి వచ్చిన వ్యక్తి మాంసం దుకాణంలో వాడే కత్తితో ప్రణయ్ మెడపై నరికాడు. కింద పడిపోయిన ప్రణయ్పై మరోసారి వేటు వేశాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ప్రణయ్. ఇదంతా ఆసుపత్రి దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. హంతకుడు కత్తిని సమీపంలోనే పడేసి పారిపోయాడు. పట్టపగలే జరిగిన ఈ హత్యతో మిర్యాలగూడ పట్టణం ఉలిక్కిపడింది. దీన్ని కులహంకార హత్యగానే పోలీసులు చూశారు. హత్య జరగడానికి గంట ముందు అమృత తండ్రి మారుతీరావు కారులో హైదరాబాద్ వైపు వెళ్ళినట్టు పోలీసుల విచారణలో తేలిందప్పుడు మారుతీరావును అదుపులోకి తీసుకున్నారు. నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై ఉన్న టోల్గేట్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళినట్టు అక్కడ సీసీ కెమెరాలో రికార్డైంది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ హత్యకు నిరసనగా అప్పుడు మిర్యాలగూడ బంద్కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. అందరూ పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను చర్చకు కారణమైంది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302 SC ST అట్రాసిటీ కేసు, ఆర్మ్డ్ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. 2019 జూన్ 12న 1600 పేజీల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. A1గా మారుతీరావు, అమృత తండ్రి. A2గా సుభాష్ కుమార్, అతను హంతకుడు. A3 అస్గర్ అలీ, హత్యకుట్ర అమల్లో పాత్రధారి. A4 అబ్దుల్, అతను హత్యకుట్ర అమల్లో పాత్రధారి. ఇక అబ్దుల్ కరీం మారుతీరావు భార్యల మధ్య మధ్యవర్తి. ఇక A6 తిరునగరి శ్రవణ్ కుమార్, అమృత బాబాయ్. A7 సముద్రాల శివగౌడ్, మారుతీరావు కారు డ్రైవర్. A8 నిజాం, ఆటో డ్రైవర్.
ప్రణయ్ హత్య కేసులో మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మారుతీరావు బీహార్కు చెందిన సుభాష్ శర్మకు సుపారీ ఇచ్చి ప్రణయ్ని దారుణంగా హత్య చేయించాడు. ఏప్రిల్ 28, 2019లో బెయిల్పై బయటకు వచ్చిన మారుతీరావు హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో రూమ్ నెంబర్ 306లో 2020 మార్చి 8న విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మారుతీరావును కడసారి చూసేందుకు వచ్చిన అమృతను కుటుంబ సభ్యులు రానివ్వలేదు. దీంతో అమృత వెనుదిరిగింది. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు లెటర్ కూడా రాశారు. తల్లి గిరిజ దగ్గరకు వెళ్ళమని అమృతను ఆ లేఖలో కోరారు మారుతీరావు. అప్పట్లో పోలీసుల రక్షణతో మిర్యాలగూడలో ఉన్న తల్లి గిరిజను పరామర్శించారు అమృత. ఆత్మహత్య చేసుకోవడం కంటే నా భర్త హత్య కేసులో నాన్న శిక్ష అనుభవించి ఉంటే బాగుంటుందని అనుకున్నాను. కుటుంబ సభ్యుల పేర్లతో బినామీ పేర్లతో కూడా ఉంటున్న తండ్రి ఆస్తులను నేను లెక్క చేయను. నా తండ్రికి అనేక ఆస్తులు ఉన్నాయి, నాకు తెలుసు. కానీ వాటిపై నాకు ఆసక్తి లేదు. ప్రధాన నిందితుడైన తండ్రి మరణించాక అమ్మ దగ్గరకు వెళ్తావని మీడియా అడిగినప్పుడు ఆమె, నేను ఇప్పుడు నా కుటుంబంతో, నా కుమారుడితో, అత్తమామలతో ఉంటున్నాను. అమ్మ కూడా నా దగ్గరికి వస్తే మేము ఆమెను బాగా చూసుకుంటాం. అంతేగాని మా నాన్న ఇంటికి మాత్రం వెళ్ళనని చెప్పేసింది. ఇక కుమారుడితో, అత్తవారితో కలిసి హైదరాబాద్లో ఉంది అమృత. అమృత ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. తన యూట్యూబ్ ఛానల్కు చాలామంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ప్రణయ్ జ్ఞాపకాలు, తన బాబు మెమరబుల్ మూమెంట్స్, వంటకాలు, హోమ్ టూర్స్ని షేర్ చేస్తోంది ఆమె. తన తల్లితో కలిసి ఉన్న వీడియోని యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసింది ఆమె. 6 ఏళ్ల తర్వాత అమ్మను కలిశానని కూడా చెప్పింది ఒకసారి. ఆ వీడియోలో అమృత తల్లి కూడా ఎంతో సంతోషంగా కనిపించారు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ SC/ST కోర్టు తాజాగా 10వ తేదీ 3వ నెల 2025న సంచలన తీర్పు ఇచ్చింది. A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో A1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు గతంలో ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఈ ఘటనలో పోలీసులు 8 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ పరువు హత్య అప్పట్లో పెను సంచలనమైంది. ఈ నేపథ్యంలో దీనిపై పోలీసులు విచారణ జరిపారు. దాదాపు 1600 పేజీల ఛార్జ్షీట్ని నల్గొండ కోర్టులో దాఖలు చేశారు. ఈ రోజున దీనిపై నల్గొండ SC/ST కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో A1గా ఉన్న మారుతీరావు 2020లో బెయిల్ మీద బయటకు వచ్చారు. సూసైడ్ చేసుకుని మరణించారు. కోర్టుకి ఈ విషయాలన్నీ తెలియజేశారు. దాదాపుగా ఈ కేసులో 5 ఏళ్లకు పైగా విచారణ జరిగింది. నల్గొండ పోలీసులు ఈ పరువు హత్య కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఒక్క ఎవిడెన్స్ని సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. తాజాగా నల్గొండ కోర్టు A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ SC/ST సెషన్స్ 2వ అదనపు న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇక ప్రణయ్ పరువు హత్య కేసులో A1గా మారుతీరావు, A2గా సుభాష్ శర్మ బీహార్కు చెందిన వ్యక్తి, తర్వాత A3గా అస్గర్ అలీ, A4గా అబ్దాల్ బారీ, A5గా అబ్దుల్ కరీం, A6గా శ్రావణ్ మారుతీరావు తమ్ముడు, అంటే అమృతకు బాబాయ్ అవుతారు. A7గా శివ, మారుతీరావు కార్ డ్రైవర్, A8గా నిజాం ఆటో డ్రైవర్లను ఈ కేసులో ఉన్న నిందితులుగా మొత్తానికి కోర్టు తుది శిక్షను విధించింది. ప్రణయ్ కేసులో తీర్పుతో 2 కుటుంబాల్లో భావోద్వేగం నెలకొంది. కొడుకుని తలుచుకొని ప్రణయ్ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి దగ్గర పేరెంట్స్ నివాళులర్పించారు. హత్య కేసులో అమృత బాబాయ్ శ్రవణ్కి జీవిత ఖైదు విధించింది కోర్టు. శిక్ష పడ్డానికి అమృతే కారణమంటూ శ్రవణ్ భార్య పిల్లలు కన్నీరు పెట్టుకున్నారు. ప్రణయ్ కేసు సమాజానికి గుణపాఠం కావాలని అటు పోలీసులు చెప్పారు. 2 కుటుంబాలు నష్టపోయాయని నాటి SP రంగనాథ్ కూడా తెలియజేశారు. కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ తండ్రి బాలస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు నేరస్తులకు కనువిప్పు కావాలన్నారు ఆయన. కులం పేరుతో కన్న కూతుళ్లను చంపేవారికి ఈ తీర్పు కనువిప్పు కావాలన్నారు. ప్రణయ్ హత్య తర్వాత తాము చాలా నష్టపోయామని బాలస్వామి చెప్పారు. తమకు కొడుకు లేకుండా పోయాడని, అమృతకు తండ్రి లేకుండా పోయాడని, అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని, న్యాయం కోసం 6.5 ఏళ్లు ఎదురు చూస్తామని బాలస్వామి భావోద్వేగం చెందారు. కులం చుట్టూ పెనవేసుకుపోయిన మానవ అస్పృశ్యత ప్రభావమే ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. మారుతీరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని, అతడిని కూడా ధ్వంసం చేసింది. చివరికి అతని తమ్ముడు కూడా ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఏది ఏమైనా కుమార్తె ఒకరిని ఇష్టపడి పెళ్లి చేసుకుందంటే అది మనసుకి నచ్చకపోతే వారిని వేరుగా ఉంచాలి. వారితో మాట్లాడకూడదు. పోనీ వారిని దూరంగానే ఉండమని చెప్పాలి. వారి జీవితం వారిని బతకనివ్వాలి. అంతేగాని చంపడం అత్యంత దుర్మార్గం. ఈ ప్రపంచంలో కులం కంటే విలువైనవి ఎన్నో ఉన్నాయి. అది ఎప్పుడు ఎవరు అర్థం చేసుకుంటారో వారి జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు. కుమార్తె సంతోషం కోసం ఎన్నో చేసిన మారుతీరావు చివరికి కుమార్తె ప్రేమని అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన కూడా ఏమీ సాధించలేకపోయాడు. ఈ తీర్పుని చాలామంది హర్షిస్తున్నారు. మరి ప్రణయ్ ఘటనపై కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.